హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది రామప్ప దేవాలయం అండి. ఇది ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది. ఇది హైదరాబాద్ నుండి 200 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని రామప్ప దేవాలయం మరియు రుద్రేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. దీంట్లో ఉన్న శివుడిని రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. దీన్ని డ్రోన్ నుంచి చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. దీనిని పూర్తిగా శాండ్‌లో నిర్మించారండి. దాదాపు 10-15 అడుగుల వరకు ఇసుకను పోసి శాండ్ బాక్స్ టెక్నాలజీని వాడి నిర్మించారు. అంటే భూకంపాలు వచ్చినా ఈ గుడి తట్టుకునే విధంగా నిర్మించారు. అంటే భూకంపం వచ్చినప్పుడు గుడి లోనికి కుంగుతుందే కానీ గుడికి ఎలాంటి ధ్వంసము జరగదు. పైన కనిపిస్తున్నవి గజకేసరి విగ్రహాలు. ఇవి దాదాపు 28 ఉన్నాయండి. గుడికి ద్వారాలు 3 ఉన్నాయి. ఒకటి తూర్పు ద్వారము, ఒకటి ఉత్తర ద్వారము, ఒకటి దక్షిణ ద్వారము. గుడి లోపలికి మనం పశ్చిమం ద్వారం నుంచి ఎంటర్ అవుతామండి. ఇలా గుడికి 3 ద్వారాలు ఉంటాయి. ఇది ఒక ద్వారము, ఇది తూర్పు ద్వారము, ఇది ఇంకొక ద్వారము. కింద చూసినట్లయితే ఎగుడు దిగుడుగా ఉంది కదా, ఇది 17వ శతాబ్దంలో వచ్చిన భూకంపానికి ధ్వంసమైంది. ఇవి ద్వారపాలికలండి. ఈ పైన కనిపిస్తున్న పేరిణి శివతాండవంలోని నృత్య భంగిమలు. ద్వారానికి ఇటువైపున అటువైపున ఉంటాయి. ఇక్కడ మ్యూజికల్ స్టోన్ కూడా ఉంటుంది, అంటే సరిగమలు పలుకుతాయి. జయంప సేనాని రచించిన నృత్య రత్నావళిలోని కొన్ని నాట్య భంగిమలు ఈ శిల్పాలలో ఉన్నాయి. వీటిని ఆధారంగా చేసుకొని ప్రముఖ నాట్య కళాకారుడు నటరాజ రామకృష్ణన్ అంతరించిపోయిన పేరిణి శివతాండవను మళ్ళీ పునరుద్ధరించారు. ఇది కాకతీయుల కాలంలోని ప్రముఖ నాట్య కళారూపము. ఇది సైనికులలో ప్రేరణను కల్పించడానికి దీనిని ప్రదర్శిస్తారు. ఈ ఆలయం మండపంలో పైన అష్టదిక్పాలకులను చెక్కారు. ఈ స్తంభాలను బ్లాక్ బసాల్ట్ స్టోన్తో చెక్కారు, చాలా స్మూత్గా. అప్పుడే అంత స్మూత్ టెక్నాలజీని వాడారు. ఇవన్నీ స్టోన్సేనండి. వీటిని చెక్కి పైన అమర్చారు. అప్పుడు ఇలాంటి బరువులను మోయడానికి ఏనుగులను ఉపయోగించేవారు. అందుకే మనకు ద్వారానికి ఎంటర్ అయ్యేటప్పుడు ఏనుగులు ఉంటాయి. ఈ మండపంలో పొద్దున ఉదయం నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకు ఇలా వెలుతురు పడుతూనే ఉంటుంది. ఇలా పడిన వెలుతురే గర్భగుడిలో కూడా విగ్రహం మీద పడుతూ ఉంటుంది. ఎలాంటి లైట్ని ఉపయోగించరు. చూసారా మనకు ఎంత చక్కగా విగ్రహం కనిపిస్తుందో. ఇదంతా సూర్యుని వెలుతురులోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఏకశిలా విగ్రహం అండి. అంటే ఒకే రాతిని చెక్కి తయారు చేస్తే దానిని ఏకశిలా విగ్రహం అంటారు. ఇలా మనకు 1000 స్తంభాల గుడిలో కూడా కనిపిస్తూ ఉంటుంది. కాకతీయులు కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు కాబట్టి వారి యొక్క శిల్పశైలి మరియు కాకతీయుల శిల్పశైలి ఇందులో కనిపిస్తుంది. వీరు నిర్మించిన శిల్పాలు ప్రత్యేకంగా ఉంటాయి. ప్రతి శిల్పము ఎంతో అపురూపంగా, ఎంతో నైపుణ్యంతో చెక్కారు. ఆలయం మండపంలో 4 నల్లరాతితో చెక్కిన స్తంభాలు ఉంటాయి. ఈ స్తంభాలపైన ఎంతో అపురూపమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇది తూర్పు ద్వారానికి ఎదురుగా ఉన్న నంది విగ్రహం అండి. ఈ నంది మనం ఎటు చూసినా మనల్ని చూస్తున్నట్టుగానే ఉంటుంది. ఈ పైన కనిపిస్తున్నవి 4 మదనికా శిల్పాలు. ఇవి 3 ద్వారాలకి 4 చొప్పున మొత్తం 12 మదనికా శిల్పాలు ఉంటాయి. ఈ ఆలయాన్ని గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. ఈ ఆలయ నిర్మాణం 1173లో ప్రారంభమై 1213లో పూర్తి అయినది. దాదాపు 40 సంవత్సరాల పాటు శిల్పులు కష్టపడి నిర్మించారు. రామప్ప శిల్పి పేరు మీదుగా ఈ ఆలయం రామప్ప దేవాలయం అని ప్రసిద్ధికెక్కింది. ఆలయం పైన కొన్ని జైనమత విగ్రహాలు, కొన్ని వైష్ణవ మత విగ్రహాలు, గజాల విగ్రహాలు ఉన్నాయి. వైష్ణవ మతానికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. 1000 స్తంభాల గుడిలో నిర్మించిన త్రికూటాలయం దీనికి ప్రధాన నిదర్శనం. ఈ ఆలయంలో శివుడు, సూర్యుడు మరియు విష్ణువు విగ్రహాలు కనిపిస్తాయి. ఇది
కాటేశ్వర ఆలయం అండి. ప్రధాన ఆలయానికి పక్కనే ఉంటుంది. ఇది ప్రధాన ఆలయం నిర్మించకముందు దీనిని నిర్మించారు. ఈ ఆలయంలోని శివలింగానికి పూజలు చేస్తూ ప్రధాన ఆలయాన్ని నిర్మించారు. ఇది కాకతీయుల చరిత్రను తెలిపే శాసనం మరియు ఈ గుడి యొక్క చరిత్రను కూడా తెలుపుతుంది. ఈ శాసనం పైన సంస్కృత లిపిని ఉపయోగించారు. కన్నడ మరియు తెలుగు భాషలను కాకతీయులు ఉపయోగించారు. ఈ శాసనం పైన సూర్యుడు, చంద్రుడు కనిపిస్తాయి. ఇది నందీశ్వరుడు తూర్పు ద్వారానికి ఎదురుగా ఉంటుంది. ఈ నంది మనం ఎటు చూసినా మనల్ని చూస్తున్నట్టుగానే ఉంటుంది. ఎంతో స్మూత్గా చక్కగా చెక్కబడి ఉంటుంది. దీనికి ఆభరణాలు చక్కగా చెక్కబడి ఉంటాయి. దీని ముందు ఒక గంట ఉంటుంది చక్కగా. శివుడు ఆజ్ఞయిస్తే ఎప్పుడు లేచి వెళ్దామా అన్నట్టుగా రెడీగా ఉంటుంది ఈ నంది. ఈ నందికి ఎదురుగా ఉన్నది తూర్పు ద్వారము. దీంట్లో నుంచి శివుడు మనకు కనిపిస్తాడు. గుడి నక్షత్రాకారంలో నిర్మించబడి ఉంటుంది. ద్వారానికి ఎదురుగా 2 గణపతి విగ్రహాలు అటొకటి ఇటొకటి ఉంటాయి. యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో స్థానం కోసం 2014 నుంచి ప్రయత్నించగా 2021 జూలై 25న దీనిని వారసత్వ కట్టడంగా గుర్తించారు. ఇది 39వ కట్టడం మన దేశం నుంచి. 40వది డోలావీరా అండి. ఇదండి మన రామప్ప దేవాలయం. దేవాలయం పక్కనే రామప్ప చెరువు ఉంటుంది. దీంట్లో బోటింగ్ చేస్తే చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇదండి రామప్ప చెరువులో బోటింగ్. చాలా హ్యాపీగా అనిపించింది. వాటర్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ పక్కన ఉన్న చెట్లను చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా వీలుంటే రామప్ప దేవాలయాన్ని దర్శించి ఆ పక్కనే బోటింగ్ కూడా చేయండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్. వాళ్ళు కూడా ఇలా బోటింగ్ని ఎంజాయ్ చేస్తారు.